పవిత్ర గోదావరి పుష్కరాలు. ఈ పుష్కరాలలో స్నానం చేయటం ద్వారా జన్మ ప్రభృతి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నిటిని కూడా పటాపంచలు చేసుకోవచ్చు. 12 ఏళ్లకి వచ్చేటటువంటి మహత్తరమైనటువంటి అవకాశం ఇది. మనమే కాదు, సమస్త తీర్థాలు కూడా వాట్లల్లో స్నానం చేసినటువంటి వాళ్ళ పాపాలు పోగొట్టుకోవటానికి అవి కూడా గోదావరి నదిలో పుష్కర సమయంలో ఏర్పడి పాపాలు పోగొట్టుకుంటాయట. అంతటి విశేషమైనటువంటి పాప పరిహారం చేసుకునేటటువంటి అవకాశం మనకి నర్మదా నదీ తీరంలో తపస్సు చేస్తే గొప్ప విశేషంగా చెప్పబడ్డది. అట్లాగే కురుక్షేత్రంలో, హర్యానాలో ఉన్నటువంటి కురుక్షేత్రంలో దానం చేస్తే చాలా విశేషంగా చెప్పబడ్డది. కాశీలో మరణిస్తే చాలా గొప్ప విశేషం చెప్పబడ్డది. అలా ఈ 3 ఫలితాలు పుష్కర సమయంలో గోదావరి నదిలో స్నానం చేస్తే వస్తాయి అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ 12 రోజులు కనుక గోదావరి నదిలో ఆది పుష్కరాల్లో స్నానం చేస్తే 1000 గోవులని దానం చేసినటువంటి ఫలితం వస్తుందని, 1,00,000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతోంది. ఇంతకు మించినటువంటి అవకాశం ఏముంటుంది? కాబట్టి అందరము ఆ పవిత్రమైనటువంటి గోదావరి పుష్కర స్నానం చేసి చరితార్థులమవుతాం. జన్మ చరితార్థం చేసుకుందాం, సద్గతులకి అర్హతని సంపాదించుకుందాం.